సో గైస్ ఇప్పుడు మా టీమ్ తో కలిసి నేనైతే యాదగిరిగుట్ట ప్లాన్ చేసిన ఈ రోజు. ఫుల్ ఎంజాయ్ చేస్తావు. సండే సండే అయిపోతుంది మొత్తం. తాయివన్నా కొట్టేవన్నా మళ్ళా. అరే ఎందుకైనా మన గురించి అంత కార్ తెచ్చి అంత స్పాన్సర్ చేసి ఆయన కొడతా అంటే ఎట్లా? నన్ను ఇప్పుడు మబ్బులో విమానం ఇది 30 రూపాయలు అంటే రెండు నమ్ముతారా? నేను క్లాస్మేట్స్ మనం క్లాస్మేట్స్ కల 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 క్లాస్మేట్స్. చాలా మంది కొంచెం జాగ్రత్తగా చూసుకొని రావాలి. ఈ ఎండలకు చాలా మంది పడిపోయారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షో కృష్ణ అఫీషియల్. సో గైస్ ఇప్పుడు మా టీమ్ తో కలిసి నేనైతే యాదగిరిగుట్ట ప్లాన్ చేసిన ఈ రోజు. తెలుసు కదా, వచ్చి 6:40కి వచ్చినాం. యాక్చువల్లీ ఇప్పుడు 7:30 అవుతుంది. అయినా కూడా ఇప్పుడు అయితే ఒక్కడు కూడా లేడు. అందరు ఎక్కడెక్కడ పోయారు. మనోడు శ్రావణ్ చెప్పు శ్రావణ్, ఏమైంది ఇంత లేట్ ఎందుకు వేసినావు? మన ఏమంటారు, మన ప్రెసిడెంట్ షాప్, మన వైస్ ప్రెసిడెంట్ షాప్ రావడం వల్ల లేట్ జరుగుతుంది. దానికోసం టైం సెన్స్ అసలు లేదు. అర్థమైతలేదు నాకేంది. అదే అందరూ టైం సెన్స్ అసలు లేదు. అన్న నమస్తే. నమస్తే నమస్తే. ఏమన్నా ఇంత లేట్ వస్తే ఎట్లానా? ఏం లేదా, మన ప్రెసిడెంట్ సాబ్ 7 గంటలకు చెప్పినా పోయేది ఉందని 7:30 అవుతుంది, ఇప్పటిదాకా రాలేదు. మరి ఎట్లా టీం సరిగ్గా గ్యాదర్ చేయాలి కాదు. ఇది సంఘం మనం ముందుకోవాలంటే టైం సెన్స్ లేని మనం ముందుకైతే పోతుంది. ఫస్ట్ వచ్చి మనిషికి ఉండాల్సింది టైం సెన్స్. అంతే అంటావా? మనకు ఉండాల్సింది టైం సెన్స్. ఎవరి వల్ల లేట్ అయిందంట? లేకుండా సరే చూపలే కానీ టైం సెన్స్ ఉండాలి మనిషికి. ఏం కిరణ్ అంతేనా? ఈ కోశాధికారి కూడా లేటే వచ్చిండు. కోశాధికారి లేటే వచ్చిండు అంటే నేనే కరెక్ట్ ఇట్లయితే కాదు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటావా? తప్పదు. తీసుకోవాల్సిందే. సో ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నావు మరి? ఇప్పుడు యాదగిరిగుట్ట వెళ్తున్నాం. ఇంకా అంతే, ఇక యాదగిరిగుట్ట పోయి మంచిగా తిని తాగి ఎంజాయ్ చేసిన ఫుల్ ఎంజాయ్ చేస్తావు. సండే సండే అయిపోతుంది మొత్తం. తాయివన్నా కొట్టేవన్నా మళ్ళా. కోశాధికారిని కొడతాయి. అరే ఎందుకైనా మన గురించి అంత కార్ తెచ్చి అంత స్పాన్సర్ చేసి ఆయన కొడతా అంటే ఎట్లా? నన్ను బా 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 మాట్లాడాను నీ నోట్లకి వెళ్ళి. ప్రెసిడెంట్ లేదా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఇద్దరికి లేదు. వాళ్ళు ఇప్పటివరకు వెయిట్ చేసిన వాళ్ళ గురించి నీ గురించే లేట్ అవుతుంది కదా మళ్ళా. పాపం చాలా కష్టపడి కానీ ఏం చేస్తాం, అట్లా టైం అట్లా ఉంటుంది అన్న. గ్యాంగ్ అంటే అంతే అన్న, గ్యాంగ్ అంటేనే అంతే అన్న. ఇట్లాంటివి అన్న, ఇట్లాంటివి చాలా అనుకుంటాం అన్న మనం. అవన్నీ నడుస్తూనే ఉంటాయి, కామన్. టీంలు అన్నప్పుడు ఇవన్నీ కామన్ అన్న. ఫోన్ చేయమన్నా, తొందరగా ఫోన్ చేసి వెళ్ళిపోదాం అన్న. చూసిరు కదా ఇట్లుంటుంది అనమాట టీమ్ లా. అందరు కరెక్ట్ ఎవరు టైం కి రారు, తెలుసు కదా. మీ గ్యాంగ్ లో ఇట్లా ఉంటారు కదా. Meet me in the afternoon, or meet me at twilight.
మొత్తం చిన్న చిన్న పిల్లలు ఉన్నట్టు ఆయన. ఇప్పుడు వెళ్తున్నాం. లోపల డ్రైవింగ్ అయితే చూస్ చేయండి. మొత్తం ఇట్లా రోడ్ల మీద చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని హై స్పీడ్ గా పోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఫ్యామిలీ వాళ్ళు మనం చూసినట్టు పండి కొంచెం డ్రైవింగ్. మనసిప్పుడు మబ్బులో విమానం ఎట్లా చేద్దామంటావా మధ్యలో ఆడినాం తిందామానా? తినకుండా దర్శనం చేసుకుంటే అయిపోతుండే కదా. చేసుకుందాం నువ్వే మన అందరికన్నా డిఫరెంట్ అయ్యా, మొత్తం కుడితేసి పడేసినావు. టెంపుల్ కాబట్టి ఇలానే రెడీ కావాలి. किसका है? दो बोला था ना. మసాలా ఒక గిలాచి అన్ని అక్కనేనా? అన్ని అక్కనేనా? అన్న మసాలా మసాలా నాకు కూడా మసాలానే. మూడు మసాలా ఒక ఇలాచి మొత్తం అన్న ఆయన చేస్తాడా? అక్కడ ఇక్కడ టిఫిన్ అయితే చేశారు. ఎట్లా టిఫిన్ టేస్ట్ బాగుందా? యావరేజా? నేను శ్రావణ్ నీకెట్లా ఉంది? పర్లేదా? ఆకలి అయితే ఏదో తినాలా పైగా. ఎందుకు దొరుకుతలేవా? టిఫిన్ సెంటర్ లో లేవని దొరుకుని వచ్చారా మీరు? పర్సెంటేజ్ ఇస్తారని మనోడు తీసుకొని వచ్చారు. పర్సెంటేజ్ ఇస్తారని తీసుకొచ్చారు కదా. నువ్వు చెప్పు నీకు ఎట్లుందో. అంటే టేస్ట్ ఉందా? ఎందుకంటే 30 రూపాయలు పెట్టినప్పుడు మేము 10 రూపాయలు ఇది 30 రూపాయలు అంటే రెండు నమ్ముతారా? నేను నమ్మలేకున్నాయా? నమ్మలేకున్నాయి 30 రూపాయలు. ఈ నోట్లు 2 ఇచ్చేస్తా. ఇప్పుడే స్పాట్ ఆన్ ద స్పాట్. కింది నోట్లు సెకండ్ హ్యాండ్ ఏం పోతున్నాయి ఆయన? అరే ఇచ్చాను 30 రూపాయలకి 50 రూపాయలు ఇచ్చాను అనిపిస్తే అవి ప్రిపేర్ చేస్తాను మసాలా థ్యాంక్స్ అన్న. కాదు మీకేమైనా పద్ధతి ఏమైనా ఉందా? టెంపుల్ కి పద్ధతి ఏమైనా ఉందా? ఎట్లా రెడీ చేసి వచ్చిండు? అంటే పూర్ణం కాబట్టి ఏమి నడుస్తుంది. పెద్ద మనిషి
ఆ రోజుల్లో కన్నా అప్పుడు ఉండదు. క్లాస్మేట్స్ మనం క్లాస్మేట్స్ కల 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 క్లాస్మేట్స్. ఓకే ఓకే ఒక 10 రూపాయలు ఎక్కువ 15 రూపాయలు పెట్టదు మరి 25 రూపాయలు బండికాడ గెలుపుతే మాట్లాడుతున్నాను. ఇలాగనే టిఫిన్ బాగాలే అంటే కమిషన్ Oh, quiet oceans, they kiss your feet. Snow bows to your breath. How can I compete? సో గాయస్ మేమైతే రీచ్ అయిపోయినాము ఆల్మోస్ట్, ఇంకా పైనకి పోవాలి ఇప్పుడు దర్శనానికి అయితే. సో గైస్ సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది మా యాదగిరిగుట్ట దర్శనం అయితే. మనోళ్ళు రిలాక్స్ అవుతారు మొత్తం. జబ్బా ఎట్లా అయిపోయింది దర్శనం? మంచిగా అయిందా? గొప్ప దర్శనం సూపర్ బాగా అయింది. సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి అటు ఇటు చాలా గ్రేట్.
రిలాక్స్ అవుతున్నారు, అలసిపోయారు పాపం, అలసిపోయారు. చెప్పాను ఎట్లయినా దర్శనం మంచిగా అయిందా? దర్శనం మంచిగా అయింది. ఆ, మా తమ్ముడు తీసుకొచ్చి దర్శనం మంచిగా చేయించాను. ఓకే. కానీ ఆడ మజ్జిగలో కొద్దిగా ఉప్పు ఎక్కువ వేయించాను. ఏమైనా ఫెయిల్ చేసినట్టవా? ఫెయిల్ చేసినట్టే కదా ఉప్పు ఎక్కువ వస్తే. ఎందుకు బా ఇట్లా చేస్తే ఎట్లా చెప్పు, నిన్ను నమ్ముకొని వచ్చినప్పుడు. నమ్ముకొని వచ్చినవాడా? అంటే యాక్చువల్లీ ఆడ మజ్జిగ మంచిగా కల్పిస్తుంటే ఎంబడి ఒకటే కలిగిండు, ఆ. అట్లా ఇట్లా అంటే అది ఎక్కడ కాకుండా ఆమె ఇక తాగాలి కదా, ఎండాకాలం ఏం చేస్తాం ఇక, ఎంత ఎండలు వస్తున్నాయి, చాలా మామూలుగా లేవు అసలు. చల్లగా తాపించే బాధ్యత నాది. ఎట్లా మందు తాగరు మనోళ్ళు, కాబట్టి అట్లాంటివి మనం తాగాలి. థమ్సబుల్ తెప్పి మజ్జిగ ఒకటి అది తీసుకురమ్మని థమ్సప్ అయితే తీసుకొని వచ్చారు. ఇంగిలేది. హాయ్ గైస్. ఏం శ్రావణ్, థమ్సపేనా? థమ్స్అప్. సో థ్యాంక్ యూ గైస్, మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని, నేను ఇలాగే వీడియోలు తీస్తూ ఉండాలని, మీరు ఇలాగే చూస్తూ ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ గైస్. ఇప్పుడు నెక్స్ట్ వీడియో. సో సక్సెస్ఫుల్ అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఎండలు మాత్రం చాలా ఉన్నాయి, చాలా మంది కొంచెం జాగ్రత్తగా చూసుకొని రావాలి. ఈ ఎండలకు చాలా మంది పడిపోయారు. ఇంకోటి ఏంటంటే మేము వచ్చేదారిలో చాలా పెద్ద యాక్సిడెంట్ కూడా అయింది. నిద్రలు లేక అవి లేక మొత్తం చాలా సఫర్ అవుతారు పబ్లిక్ అంతా. కొంచెం చూసుకొని డ్రైవింగ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ గైస్, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.